బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన బీజేపీ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి వచ్చిన మెజార్టీ ఓటింగ్ కోసం కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ సత్తా చాటి అత్యధిక స్థానాలు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి దాదాపు 35,000 ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని రెండో స్థానంలో నిలిపినందుకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఓటర్లకు ధన్యవాదాలు. ఎన్నికల్లో కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాలు ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ బెల్లంపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 7-8 నెలలు అయింది, ఇప్పటివరకు మహిళల ఖాతాలు వేయలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది. బెల్లంపల్లిలో ఉన్న స్థానిక సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు బెల్లంపల్లిలో. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లో ఉన్న అన్ని సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేస్తాము. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అన్ని ఎన్నికల్లో గెలవడానికి కృషి చేస్తాం. దానికి ఒక వ్యూహం తయారు చేసుకొని రాబోయే 4-5 నెలల్లో ఈ ప్రణాళికను అమలు చేస్తాము. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద, బెల్లంపల్లిన చాలా మంది పేద ప్రజలకు ఇండ్లు లేవు, చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి అనేది బెల్లంపల్లి నియోజకవర్గం నోచుకోలేదు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కాలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి దాదాపు 200 రోజులైంది. ఈ 200 రోజులలో బెల్లంపల్లిన ఏం కార్యక్రమాలు చేశారు? ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు మీరు ఈ 200 రోజులు? ఎన్నికల సమయంలో ఇచ్చిన మీ హామీలు ఎక్కడికి పోయినాయి? అన్ని వర్గాలను మోసం చేశారు. రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, యువకులను మోసం చేసిర్రు, నిరుద్యోగులను మోసం చేసిర్రు. ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము. స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తాము. 2028లో కూడా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. దానికి ఒక వ్యూహం తయారు చేసుకుని ముందుకు వెళ్తాము. ఈరోజు మొన్న ఎన్నికల్లో దాదాపు ఒక 40 పోలింగ్ బూతులలో భారతీయ జనతా పార్టీకి లీడ్ రావడం జరిగింది. ఆ బూత్ అధ్యక్షులందరికీ కూడా సన్మానం చేస్తున్నాము. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత మంచి ఫలితం అందించినందుకు బెల్లంపల్లి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాభినందనలు.